తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో నాయన సజీవుల రెక్కల కింద తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభా, ఆకాశమందు దేవుడైనటువంటి యెహోవా మీకే స్తోత్రం. పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నమ్మకమైనటువంటి మా దేవ మీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి దేవ మీకే స్తోత్రం. నిబంధన చేసినటువంటి మా దేవ మీకే మహిమ. నిరీక్షణ కర్తయగు దేవ మీకే ఘనత. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. కరుణా సంపన్నుడైనటువంటి మా దేవ మీకే మహిమ. నీతికి ఆధారమగు మా దేవ మీకే స్తోత్రం. ప్రతీకారము చేయు దేవా మీకే ఘనత. ప్రతీకారము చేయు దేవా ఆయన చర్యలు న్యాయములు నిర్దోషై నమ్ముకొనదగినటువంటి మా దేవా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు మా దేవా మీకే స్తుతి. నా దేవా మీకే ఘనత. నన్ను కనినటువంటి మా దేవా మీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా దేవా మీకే మహిమ. నన్ను చూచుచున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా మీకే మహిమ. సమస్త శరీర ఆత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్నటువంటి మా దేవ మీకే ఘనత. శాశ్వత జీవము గల మా దేవ మీకే స్తోత్రం. అద్వితీయ మా దేవ మీకే స్తోత్రం. జ్ఞానము గల మా దేవ మీకే స్తోత్రం. దేవతలకు దేవ మీకే మహిమ. రాజువైనటువంటి నా దేవ మీకే ఘనత. మహాదేవ మీకే స్తోత్రం. ఐశ్వర్యము గల మా దేవ మీకే మహిమ. మా అవసరములు తీర్చు దేవా మీకే ఘనత. వృద్ధి కలుగు చేయి దేవా మీకే స్తోత్రం. జయము అనుగ్రహించు మా దేవా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి నాయన మీతో పట్టు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదివరైన యెషయా గ్రంథము 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నారని మీరు సెలవిచ్చిన రీతిగా నా దేవా ఇక నేను మా పాపములన్నిటిని కూడా నేను ఈ సోపుతో కడిగి పవిత్రపరచమని తెస్తున్నాం నాయన. అయ్యా నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు తండ్రి నాయన. నాకు మొర్రపెట్టము, నేను మమ్మల్ని విడిపించేదని సెలవిచ్చిన దేవుడవు నాయన. మా పక్షాన యుద్ధము చేయి దేవుడవు నాయన. ఇదిగో నాయన మా సమస్యలన్నిటిని తీర్చే దేవుడవు నాయన. ఇదిగో నాయన మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలుని తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీ కృప కాపుదల దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఎందరో బిడ్డలనైనా అనేక రకాలైనటువంటి అవసరతలతో, అనేక రకాలైనటువంటి సమస్యలతో, అనేక రకాలైన ఇబ్బందులతో ఎందరో బాధపడుతున్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన కుటుంబాలను కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమైనటువంటి హృదయాన్ని నాయన, మంచి మనసును దాయిచ్చండి నాయన. ఎన్నో కుటుంబాలలో నాయన సమాధానము, శాంతి లేకుండా తండ్రి ఇదిగో చెడు వ్యసనాలకు లోనైపోయి తండ్రి ఇదిగో నాయన మిమ్మల్ని విడిచిపెట్టి నాయన తిరుగుతున్నటువంటి ఎందరో కుటుంబాలలో ఉన్నారు నాయన. అటువంటి కుటుంబాలను అన్ని తండ్రి కట్టడానికి నాయన సహాయం చేయండి నాయన. ఇక నాయన వారిని దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీ కృప కాపుదల దాయిచ్యమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఎందరో తండ్రి బీదలు, చిన్నపిల్లలు నాయన, వృద్ధులు నాయన అనేక మంది ఉన్నారు నాయన. అనేక మందికి అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలోనైనా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృప కాపుదల దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంటున్న బిడ్డలనే కానీ తండ్రి ఈ సన్నిధిలో మీ సన్నిధిలోనైనా ఉదయ కాల సమయంలో వారిని దర్శించినైనా స్వస్థ దాయిచ్యమని అడుగుతున్నామనైనా. ఇదిగోనైనా తప్పిపోయినటువంటి బాప్తిసము తీసుకుని తప్పిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి, లోక మాయలో, లోక పాపంలో పడిపోయినటువంటి బిడ్డలను
బిడ్డలందరినీ ఒక్క మారు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, ఇకనైనా సాతానుడు ఉరిలో చిక్కుని పోయినటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘములో తండ్రి ఇదిగోనైనా శోధనలో పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నాయి నాయన. ఇక శోధన జయించలేక బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక నా శోధన తప్పించుకోవడానికి మార్గము తెలియక తండ్రి పాపంలో కొట్టుబిట్టలు ఆడుచు తండ్రి కన్నీటి ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన. అయినా నాయన నీవు దయగల దేవుడవు నాయన. నాయన నువ్వు శ్రమపడి తండ్రి నాయన నీకు సమస్తము ఎరిగిన దేవుడు నాయన. నీకు అన్ని శ్రమానుభవాలు నీకు ఎరిగిన దేవుడు నాయన. మానవ రూపాన్నే నీవు వచ్చి నీ ప్రియకుమారుని పంపించావు కదా తండ్రి నాయన. ఇగో నాయన వారిని మమ్మల్ని పరీక్షిస్తుండగా తండ్రి మేము ఇదిగో తండ్రి సువర్ణము వలె తండ్రి మేము నాయన మీ పరలోకపు నాయన మీ పరలోకంలో మీరు తండ్రి మీరెంతో మా ఎడల సంతోషం కల జీవితాలు మేము సంఘములో నాయన మేమందరము తండ్రి జీవించులాగన నాయన మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అందరికీ దాయిచ్చండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి క్షేమకరంగా వారి ప్రయాణం ముగించుకొని తండ్రి వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగం కొరకు తండ్రి నాయన ఇగోనైనా తన పనిపాటుల్లో వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ కాపుదల దాయిచ్చండి నాయన వారి పనిపాట్లు ముగించిన సాయంకాలం శ్యామకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకి నైనా ప్రతి అధికారులనే కానీ ప్రతి స్త్రీలను పురుషులనే కానీ యవనస్తులనే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి ఇదిగోనైనా మేమైనా సువార్త వరకు నాయన తండ్రి సువార్త ప్రకాశం హృదయాలలో వెలుగొందినట్లు సహాయం చేయండి తండ్రి. సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడు అని తండ్రి వారి గుర్తెరిగినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించాను అయినా. ఇక అంధకార సంబంధమైన అధికార క్రియలను తండ్రి విడిచి తండ్రి మీ వైపు తిరగడానికి తండ్రి మారు మనసును దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి నాయన దాయిచ్చేయండి అయ్యా. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నాము నాయన. ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే 7 పాపాలైన గర్వమే కానీ, కోపమే కానీ, ధనాసే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్మే కానీ తండ్రి, సోమర్తనమే కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టి తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన వాటిని జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి అయ్యా. వాటిని విడిచిపెట్టి నాయన మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రి మిమ్మల్ని ఆరాధించటము, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా, యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా, మీ ఆత్మశక్తితో బిడ్డలను నడిపించండి అయినా. ఇదిగో తండ్రి యవనస్తులు తప్పక తొట్టిల్లుదని సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ వాక్యం వలన తొట్టిల్లినటువంటి ఆ బిడ్డలని మీ వాక్యం వలన స్థిరపరచండి ఆయన, మీ వాక్యం వలన బలపరచండి తండ్రి. ఇక యవ్వన బిడ్డలు తండ్రి బలవంతుల చేతిలో బాణములు వంటి వారిగా తండ్రి ఇకనైనా మీ అంబుల పదలో చేర్చుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేయించున్నటువంటి బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఆయన. మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మనసు వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా తండ్రి పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా తండ్రి ఆయన ఇక తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృప కాపుదల దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి అయినా. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఈ కాల సమయంలో అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా దొంగలు, తాగుబోతులు తండ్రి, వ్యసనపరులు తండ్రి ఇటువంటి బిడ్డలని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇకనైనా సాతాను కట్టిన బంధకాల నుంచి, సాతాను కట్టిన ఆ కట్ల నుంచి విడిపించి తండ్రి నాయన మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతికే కృప తండ్రి ఇకనైనా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాల వరకు దయచేయమని అడుగుచున్నాం నైనా. పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యం ఎరిగిన
తండ్రి బిడ్డలను వారిని జతపరచండి తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం వారు కలిగి ఉండినట్లు నాయన ఇంకోనైనా మీ సన్నిధిలో నాయన ఆ బిడ్డలను జతపరచండి నాయన. జ్ఞాన హృదయం దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలకు తండ్రి మీ సన్నిధిలో నాయన వారిని జతపరిచి తండ్రి నిందారతులుగా పరిశుద్ధులుగా తండ్రి మీ సన్నిధిలో బ్రతికినట్లు పానుపు నిష్కల్మషముగాను ఇగో నాయన వారి జీవితాలు ఉండినట్లు నాయన ఇగో తండ్రి నాయన వారిని జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇగో నేను నేత్రాశలో పడిపోతున్నటువంటి వారినే కానీ శరీరాశలో పడిపోతున్నటువంటి వారిని ఎందరో పాపపు లోయలో పడిపోయిన పిల్లలందరినీ కూడా తండ్రి ఇదిగో నాయన ఎండిని ఎముకల వల్ల జీవితాలలో జీవాన్ని దయచేయండి అయ్యా. అయ్యా వారికి మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నాయన నీవు తప్ప వేరే నాదుడు లేడయ్యా తండ్రి. నాయన నీవే జీవము గల దేవుడవు నాయన. ఇగో నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు అని తండ్రి. ఇదిగో నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇక మీ సన్నిధిలో నాయన అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దయారెక్కల చట్టను భద్రపరచమని తండ్రి. ఇక నేను ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవ ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మహిమగల మహారాజా సర్వలోక న్యాయాధిపతి నీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి.